వెల్కమ్ టు తెలంగాణ స్టేట్ ఏఎన్ఎం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అండి. మరి ఈరోజు మన క్లాసెస్ న్యూట్రిషన్ దగ్గర మనం ఉన్నాం కదా, దానికి రిలేటెడే టాపిక్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకొన్ని బిట్స్ చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే పెర్నీషియస్ ఎనీమియా. పెర్నీషియస్ ఎనీమియా కెన్ బి కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ అని అడిగాను. పెర్నీషియస్ అనే మీనింగ్కి అర్థం ఏంటంటే హానికరమైనటువంటి అని మీనింగ్ వస్తుంది. రక్తహీనత అనమాట. ఈ హానికరమైనటువంటి రక్తహీనతనే ఇంగ్లీష్లో పెర్నీషియస్ అనీమియా అంటారు. ఇది దేని వల్ల వస్తుంది, దేని లోపం వల్ల వస్తుంది అని చెప్పాను. సో యాక్చువల్గా ఈ పెర్నీషియస్ అనీమియానే యాక్చువల్గా వైటమిన్ B12 అనే విటమిన్ లోపం వల్ల ఇది తలెత్తుతుంది అనమాట. సో దీన్ని మెగలోబ్లాస్ట్ అనీమియా అని కూడా పిలుస్తారు. అలాగే ఈ పెర్నీషియస్ అనీమియా అని కూడా పిలుస్తారు అన్నమాట. సో వైటమిన్ B12 లోపం వల్ల కూడా ఇది ఏర్పడుతుంది. నెక్స్ట్, పెర్నీషియస్ అనీమియా కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్, అంటే ఇది అసలు ఏ కేటగిరీలోకి వస్తుంది ఈ రక్తహీనత అనేది మనం చూసుకుందామండి. యాక్చువల్గా ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఆటో ఇమ్యూన్ అంటే మనం కొన్ని రకాలైనటువంటి తెలియని మన యొక్క ఇమ్యూన్ సిస్టమే మన మీద తిరగబడి పోరాటం చేస్తుంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్లోని ఇందులో చాలా రకాలు ఉన్నాయని మీకు ఆల్రెడీ చెప్పాను. డయాబెటీస్ కూడా దీనివల్లే వస్తుందండి. అలాగే ఆర్థరైటిస్ వ్యాధి కూడా దీనివల్లే వస్తుంది. అలాగే ఈ పెర్నీషియస్ అనీమియా అనేది కూడా దీనివల్లే వస్తుంది అన్నమాట. అంటే మన యొక్క రక్త కణాలు అంటే ఏమైతే వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది మన మీదే విరుద్ధంగా పనిచేస్తుంది అనమాట ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో. సో పెర్నీషియస్ అనీమియా అనేది అలాగే ఏర్పడుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ద బిలో ఆర్ కన్సిడర్డ్ యాజ్ మ్యాక్రోన్యూట్రియంట్స్, అంటే స్థూల పోషకాలు. మ్యాక్రో అంటే స్థూలము అని అర్థం, పెద్ద స్థాయి పోషకాలు అని మనం ఏమని పిలుస్తాం. వేటిని పిలుస్తాం అంటే యాక్చువల్గా ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్ పిండి పదార్థాలు, ఈ మూడింటిని కూడా ఎక్కువ శాతం మన ఆహారంలో తీసుకుంటాం. ఎక్కువ శాతం మన ఆహారంలో తీసుకుంటాం కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు, అంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ అని పిలుస్తారు. సో ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే మరి స్థూల పోషకాలతో పాటుగా ఒక బ్యాలెన్స్డ్ మీల్లో సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి, మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి అంటే విటమిన్లు, మినరల్స్ అంటే ఖనిజాలు. ఆల్ ఆఫ్ ద ఎబోవ్, నన్ ఆఫ్ ద ఎబోవ్ అని చెప్పాను. సో ఆప్షన్ సి, విటమిన్లు, ఖనిజాలు, ఈ రెండింటినీ కలిపితే మైక్రోన్యూట్రియంట్స్ అనమాట. ఇవి సూక్ష్మ పోషకాలు, వీటిని కూడా మనం స్వీకరిస్తాం కాబట్టి. నెక్స్ట్, an essential micronutrient that is incorporated into thyroid hormones. అంటే మైక్రోన్యూట్రియంట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము సూక్ష్మ పోషకాలని. ఇందులో విటమిన్లు, ఖనిజాలు కూడా వస్తాయి, మినరల్స్. ఇందులోని మనకి ముఖ్యమైనటువంటి ఖనిజం ఏం కావాలి అంటే థైరాయిడ్ అనగానే మనకి దేనికి కనెక్షన్ అయి ఉంటుందంటే అయోడిన్కి ఎక్కువ కనెక్ట్ అయి ఉంటుందండి. సో థైరాయిడ్ ఫంక్షన్కి అయోడిన్ ఖనిజానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి సో ఇది మనకి రైట్ ఆన్సర్ అనమాట. అయోడిన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ B9 దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఫీటల్ గ్రోత్, అంటే పిండం తాలూకా ఎదుగుదల కావడానికి మనకి B9 అనే విటమిన్ కావాలి. ఆ విటమిన్ని మనం ఏమని పిలుస్తాం, దాన్ని ఫోలేట్ అంటామండి. ఆ విటమిన్ ఏమని పిలుస్తామంటే ఫోలేట్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అందుకే ప్రెగ్నెంట్స్కి ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫోలిక్ యాసిడ్ అనే మాత్రల్లో ఉన్నటువంటి ఫోలేట్ పిండం యొక్క ఎదుగుదలకి దోహదపడుతుంది. సో ప్రెగ్నెంట్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువగా ఈ తాలూకా ఏవైతే ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఉన్నాయో అవి మనం ఎక్కువగా వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి వైటమిన్ B9 అయిన ఫోలేట్ పిండం యొక్క ఎదుగుదలకి దోహదపడుతుంది అనమాట. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పొటాషియం ఈజ్ రిచ్ ఇన్ అని అడిగాను. అంటే పొటాషియం అనేది ఒక ఖనిజం, మనకు చాలా అవసరం అది. సో అది ఎందులో ఎక్కువగా సమృద్ధిగా దొరుకుతుందని అడిగాను. అందులో బనానాస్, అరటిపళ్ళు, స్పినాచ్ అంటే పాలకూర, పొటాటోస్ అంటే బంగాళాదుంపలు, వీటన్నిటిలోని కూడా ఈ పొటాషియం అనే ఖనిజం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఎందుకు కావాలి అనేది నేను మీకు చెప్పినట్లయితే ఎక్కువగా హై బీపీతో బాధపడే వాళ్ళు ఈ పొటాషియం రిలేటెడ్ ఫుడ్స్ని వాళ్ళు తినాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు కొంచెం బీపీని కంట్రోల్ చేసుకోగలుగుతారు అన్నమాట. ఇంకా కొన్ని హైపోకెలీమియా కేసెస్ ఉంటాయి, అంటే పొటాషియం తక్కువగా ఉన్న కేసెస్లో కూడా
వీటిని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో పొటాషియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సివియర్ అయోడిన్ డెఫిషియన్సీ కెన్ కాజ్, ఒకవేళ అయోడిన్ తీవ్రంగా లోపించినట్లయితే అది దానివల్ల ఏం జరుగుతుంది అనేది అడుగుతున్నాను. లివర్ డ్యామేజ్, బ్రెయిన్ డ్యామేజ్, కిడ్నీ అనేది అడుగుతున్నాను. యాక్చువల్గా వీటన్నిటితో కాదు కానీ బ్రెయిన్ డ్యామేజ్ అంటే మెదడు దెబ్బతింటుందండి సివియర్ అయోడిన్ డెఫిషియన్సీ. అందుకనే పిల్లల్లో ఏంటంటే అయోడిన్ లోపంలో ఉన్న పిల్లలు ఏంటంటే వాళ్ళు సరిగ్గా చురుకుగా ఉండలేరు, తెలివితేటల పరంగా వాళ్ళు వెనకబడిపోవడానికి కారణం అయోడిన్ లోపం. కాబట్టి పిల్లలకి అయోడిన్ లోపం లేకుండా చూడడానికే ఫోర్టిఫైడ్ సాల్ట్ అంటే అయోడిన్ ఉప్పు, ఏదైతే ఉప్పు ఉందో ఉప్పును అయోడిన్ యాడ్ చేసి మరి దాన్ని అమ్మడం స్టార్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా దాన్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. అయోడినైజ్డ్ సాల్ట్ అంటారు. సో ఈ సాల్ట్ తప్పకుండా పిల్లల్లో ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క మెదడు చురుగ్గా పనిచేయడమే కాకుండా ఇలాంటి బ్రెయిన్ డ్యామేజ్లు అవి అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు. నెక్స్ట్, విచ్ ఫుడ్ ఈజ్ రిచ్ ఇన్ అయోడిన్? ఏదండి అయోడిన్లో ఎక్కువగా అయోడిన్ రిచ్ ఉన్న ఫుడ్స్ ఏంటి అనుకుంటే ఫిష్ అంటే సముద్రపు చేపలు, అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. ఫోర్టిఫైడ్ సాల్ట్స్ అంటారు, అంటే అయోడిన్ని చొప్పించి సాల్ట్స్లోకి ఆ అయోడైజ్డ్ టేబుల్ సాల్ట్స్ అనేవి తయారు చేస్తారు. డైరీ ప్రోడక్ట్స్ అండి, డైరీ ప్రోడక్ట్స్లో కూడా అంటే చాలా వరకు పాలు, పెరుగు ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటిలోని అయోడిన్ అనేది సమృద్ధిగా దొరుకుతుంది. మనకి యాక్చువల్గా సీ ఫుడ్లో చాలా ఎక్కువ దొరుకుతుంది. సీ ఫుడ్ తర్వాత సీవీడ్ అని పిలుస్తాం, అది మన వైపు వాళ్ళు తినరు కానీ ఆ సీవీడ్ అనేది కూడా చాలా అయోడిన్లో ఎక్కువగా అయోడిన్ రిచ్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆరెంజ్ అండ్ ఎల్లో వెజిటబుల్స్ సచ్ యాజ్ అంటే నారింజ మరియు పసుపు రంగు కాయగూరలు ఏంటంటే క్యారెట్స్, గుమ్మడికాయ, పంప్కిన్, స్వీట్ పొటాటోస్, చిలగడ దుంపలు ఆర్ ఆల్ రిచ్ ఇన్, దేంట్లో అవి రిచ్గా ఉంటాయి అంటే ఆప్షన్ బి అండి, వైటమిన్ ఏలో ఇవన్నీ రిచ్గా ఉంటాయి. సో ఎవరైనా వైటమిన్ ఏతో బాధపడుతున్నప్పుడు, రేచీకటి ముఖ్యమైన అటువంటివి ఏమైనా బాధపడుతూ ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే మనం న్యూట్రిషన్ పరంగా వీటిని తినమని మనము వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు. సో వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అన్నమాట, క్యారెట్స్, పంప్కిన్స్, తర్వాత స్వీట్ పొటాటోస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ అయోడిన్ డెఫిషియన్సీ దేన్ని కలుగజేస్తుంది? అయోడిన్ లోపం దేన్ని కలుగజేస్తుంది అంటే మనకు తెలుసు అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఏం జరుగుతుంది అంటే హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోవడం వల్ల హైపోథైరాయిడిజం వల్ల వస్తుంది. సో అలాగే ఎన్లార్జ్డ్ థైరాయిడ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ గ్రంథి చాలా వరకు పెరుగుతుందండి, అయోడిన్ లోపం వల్లే ఏర్పడుతుంది ఇది. తర్వాత మనిషి విపరీతంగా వెయిట్ అంటే బరువు పెరగడం జరుగుతుంది. సో ఈ మూడు కరెక్టే కాబట్టి ఆప్షన్ డి అయోడిన్ డెఫిషియన్సీ కెన్ కాజ్ ఈ మూడు. ఆల్ ద అబోవ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూసుకుందాం, సాఫ్టనింగ్ ఆఫ్ ద బోన్స్ అంటే ఎముకలు చాలా వరకు సాఫ్ట్గా అయిపోతాయి, మృదువుగా అయిపోతాయి. అసలు హార్డ్గా ఉన్న బోన్స్ని మృదువుగా అయిపోతే అదేమవుతుందంటే అది త్వరగా విరిగిపోవడానికి, వంగిపోవడానికి కారణం అవుతుంది. కాబట్టి అసలు ఈ కండిషన్ ఏమని పిలుస్తారు అనేది నేను అడుగుతున్నాను. ఓస్టియోపోరోసిస్ అంటారు. ఇప్పుడు ఇది అనగానే ఫస్ట్ దీన్నే టిక్ పెట్టేస్తారు. అసలు యాక్చువల్గా ఓస్టియోపోరోసిస్లో ఏమవుతుందంటే ఎముకలు సాఫ్ట్గా అయిపోకన్నా ముందు గుల్లబారుతాయండి. అందులో ఉన్న కాల్షియం అనేది ఏంటి, ఫాస్ఫరస్ అనేది ఏంటి, అది చాలా వరకు బయటికి వెళ్ళిపోవడం వల్ల ఎముకలు గుల్లబారిపోతాయి, అంతేగాని సాఫ్ట్గా అవ్వవు. మరి ఆస్టియోమలేషియా అనే ఈ తాలూకు ఆస్టియోమలేషియా అనే కండిషన్లో మాత్రం ఎముకలు గుల్లబారిపోతాయండి. ఆ గుల్లబారిపోవడం అంటే సాఫ్ట్గా మారిపోతాయి, సాఫ్ట్గా అయిపోయి ఎముకలు వంగిపోవడం లాంటివి. అలాగే చాలా వరకు కొన్ని రకాల క్యాన్సర్స్లో కూడా ఇది మనం చూస్తూ ఉంటాం, బోన్ క్యాన్సర్స్లోని ఆస్టియోమలేషియా అనేది. అలాగే నెక్స్ట్ ఆస్టియోకార్సినోమా అంటే బోన్ క్యాన్సర్ అనమాట. ఆస్టియోకార్సినోమా అంటే ఈ మూడిట్లో ఈ మూడు కాదని ఇచ్చాను. ఇందులో ఆప్షన్ మీకు ఆల్రెడీ చెప్పాను, బోన్స్ సాఫ్ట్గా అయ్యే కండిషన్ని మాత్రం ఆస్టియోమలేషియా అంటారు. ఈ మలేషియన్ గుర్తుపెట్టుకోండి, బోన్స్ సాఫ్ట్గా అయిపోతాయి వీటిలో. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత విచ్ వైటమిన్ హెల్ప్స్ ద అబ్జర్ప్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ హ్యూమన్ బాడీ? కాల్షియం అనేది బోన్స్ తాలూకా స్ట్రాంగ్నెస్కి ఇంకా చాలా వాటికి కాల్షియం ఖనిజం అనేది మనకు ఉపయోగపడుతుంది. సో అసలు దేనికి ఏ విటమిన్ కాల్షియం అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే
వైటమిన్ డి అండి. ఈ వైటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఇది సూర్యరశ్మి ద్వారా మన బాడీ తయారు చేసుకుంటుంది కాబట్టి ఇది అంత ఈజీగా మన బాడీలో రెడీగా ఆన్గా దొరకదు. సో యాక్చువల్గా చంటి పిల్లల్ని ఎక్కువగా ఎండలో ఉంచడానికి కారణం కూడా ఈ వైటమిన్ డి కోసమని ఉంచుతారండి. తెల్లవారి ఎండలో 1 గంట, సాయంత్రం ఎండలో 1 గంట ఉంచడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వైటమిన్ డి. ఆ వైటమిన్ డి వాళ్ళు స్వీకరించడం వల్ల వాళ్ళకి ఈ తాలూకా కాల్షియం అబ్జర్ప్షన్ జరిగి బోన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా ఈ బోన్ డిసీజెస్ అన్నీ కూడా కారణం వైటమిన్ డి లోపం వల్ల కూడా జరుగుతాయండి. సో వైటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, చిల్డ్రన్ అప్ టు 12 months ఆఫ్ ఏజ్ నీడ్స్ అంటే 12 నెలల పిల్లలకి ఏం కావాలి, ఎన్ని యూనిట్లు ఆఫ్ వైటమిన్ డి కావాలనేది నేను ప్రశ్న వేశాను. ఇందులోని ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ కాబట్టి 400 ఇంటర్నేషనల్ యూనిట్లు అంటే అంతర్జాతీయ యూనిట్లు కావాలండి వైటమిన్ డి. 12 నెలల వరకు ఉన్న పిల్లలకి 400 ఇంటర్నేషనల్ ఐయు యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి అనేవి కావాలి. నెక్స్ట్, ద రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఆర్డిఏ అంటారండి దీన్ని. అంటే ఎంత రోజుకి ఎంత కావాలి అనేది ఆఫ్ వైటమిన్ ఏ ఫర్ చిల్డ్రన్. అంటే ప్రతిరోజు పిల్లల్లో ఏంటి కావాలి అని అడిగాను. ఇందులో కొన్ని పాయింట్లు ఇచ్చాను. అంటే సుమారు 6 నెలల లోపు పిల్లలకైతే 400 మైక్రోగ్రాములు వైటమిన్ డి కావాలి, వైటమిన్ ఏ కావాలని చెప్తున్నాను. వైటమిన్ ఏ. అలాగే 7 నుంచి 24 నెలల పిల్లలకి 500 మైక్రోగ్రాములు అటువంటి వైటమిన్ ఏ కావాలి అని ఒక్కొక్క పాయింట్లో మెన్షన్ చేసాం. అలాగే 1 to 3 అంటే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల పిల్లలకి 300 మైక్రోగ్రాములు ప్రోటీన్ కావాలి అని మెన్షన్ చేశాను. అయితే 3 పాయింట్లలోని ఏ పాయింట్ కరెక్ట్, ఏ పాయింట్ కాదు అనేది ఆప్షన్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అని పెట్టాను. అంటే ఇది మాత్రమే కరెక్టా, లేదు ఏబిసి అనేది కరెక్టా, లేదంటే ఈ పైవి ఇవేవి కరెక్ట్ కాదా, నన్ ఆఫ్ ద అబోవ్, అలాగే ఓన్లీ బి అండ్ సి కరెక్టా అని చెప్పాను. యాక్చువల్గా ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇవన్నీ కరెక్టేనండి. సో ఇవన్నీ కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి మోతాదులు. 6 నెలల పిల్లలకైతే వైటమిన్ ఏ 400 మైక్రోగ్రాములు కావాలి. 7 నుంచి 24 నెలల పిల్లలకి 500 మైక్రోగ్రాములు కావాలి. సంవత్సరం నుంచి 3 ఏళ్లలోపు పిల్లలకి 300 మైక్రోగ్రాములు కావాలి. సో మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అలాగే అందులో కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చానండి. అందులో పాయింట్ ఏలో 6 నుంచి 11 నెలల పిల్లలకి రికమెండెడ్ డోస్ ఆఫ్ వైటమిన్ ఏ 1,00,000 యూనిట్లు అని చెప్పాను. 1,00,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ అని చెప్పాను. ఓకేనండి. ఇందాకల క్వశ్చన్లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెజర్మెంట్స్ వచ్చేసి మైక్రోగ్రామ్స్లో చెప్పాను నేను. ఇప్పుడు ఇవి ఐయులో ఉన్నాయన్నమాట. సో 1,00,000 ఐయుస్ అని చెప్పాను. అలాగే పాయింట్ బిలో 12 నెలల నుంచి 59 నెలల వయసున్న పిల్లలకి వైటమిన్ డి వచ్చేసి 2,00,000. అంటే ప్రతి 4 నుంచి 6 నెలల వ్యవధిలో ప్రతి 4 నుంచి 6 నెలల వ్యవధికి 2,00,000 ఇంటర్నేషనల్ యూనిట్ల వైటమిన్ ఏ అనేది సరఫరా చేయాల్సి ఉంటుంది ఈ వయసు పిల్లలకి. సంవత్సరం నుంచి 59 నెలల నుంచి మించిగా 5 ఏళ్ళు అనుకోవచ్చు. వైటమిన్ ఏ ఈజ్ ఫ్యాట్ సాల్యుబుల్. అంటే వైటమిన్ ఏ అనేది ఫ్యాట్ సాల్యుబుల్ అంటే క్రొవ్వులో కరిగేదనమాట. సో ద లివర్ కెన్ స్టోర్ అండ్ యూస్ ఇట్ ఓవర్ టైమ్. సో వీటిని ఖచ్చితంగా లివర్ అంటే కాలేయం అనేది స్టోర్ చేసుకొని తిరిగి మళ్ళీ దాన్ని కావలసినప్పుడు అది వాడుకుంటుందన్నమాట. సో ఈ 3 పాయింట్లలో ఏ పాయింట్ కరెక్ట్, ఏ పాయింట్ కాదు అనేది ఆన్సర్ చేయాలండి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అని పెట్టాను. ఓన్లీ ఆప్షన్ ఏ ఒక్కటే కరెక్టా, ఆప్షన్ బి కరెక్ట్ అంటే ఇక్కడ బిఏ ఒకటే కరెక్ట్, ఆల్ ఆఫ్ ద ఎబోవ్ ఆర్ కరెక్ట్ అని చెప్పాను. డి నన్ ఆఫ్ ద ఎబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పాను. యాక్చువల్గా ఇది ఏంటంటే ఒక బిట్టులోనే 4 ఆన్సర్లు ఉంటాయండి. ఇవి చాలా కాంప్లికేటెడ్ బిట్స్ అంటారు. 1-2 బిట్స్ మీకు పేపర్లో ఇలాంటివి రావచ్చు కాబట్టి మీకు నేను ముందుగానే ఇలాంటివి రావచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇలాంటి టఫ్ బిట్స్ అనేవి నేను మీకు ఇస్తున్నానండి. సో వీటిని మనం ఆన్సర్ చేయగలగాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్న అన్ని పాయింట్లు చదవాలి, ఇక్కడ ఇచ్చిన అన్ని ఆప్షన్లు చదవాలి.
చదివిన తర్వాత అర్థం చేసుకున్న దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలండి. ఏదో ఫస్ట్ చదివి ఇక్కడ చూసుకొని పెట్టేయడం అనేది కరెక్ట్ కాదు. అలా అయితే మీకు తొందరలో చేయడం వల్ల మార్కులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు స్లోగా మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ టైం వీటికి వెచ్చించాల్సి వస్తుంది. 2-3 సార్లు దీన్ని చదవాల్సి వస్తుంది. సో ఇలాంటి బిట్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఎలా ఆన్సర్ చేయాలనేది ముందుగానే మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మంచిదండి. సో ఇక్కడ నేను చెప్పాను ఆల్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అంటే ఈ 3 పాయింట్లు కూడా కరెక్టే. ఓకేనండి. సో ఈ 3 పాయింట్లలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. 6 నుంచి 11 నెలల పిల్లలకి 1,00,000 యూనిట్లు ఇవ్వచ్చు. అలాగే సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి 5-6 నెలలకి ప్రతి 6 నెలలకు ఒకసారి 2,00,000 ఇంటర్నేషనల్ యూనిట్లు ఇవ్వచ్చు. అలాగే వైటమిన్ ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి లివర్ స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి ఇలా ఇవ్వడం ద్వారా 6 నెలలకి లివర్లో స్టోర్ అయ్యి 6 నెలలు సరిపడా వైటమిన్ ఏ అని లివర్ కాలేయం ఆ బేబీకి సరఫరా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 3 పాయింట్లు కరెక్టేనండి. సో ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. సరేనండి. నెక్స్ట్ క్వశ్చన్కి మనం చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇందులో కూడా చాలా పాయింట్లు ఇచ్చాను చూడండి. ఒకటే బిట్ కానీ చాలా పాయింట్లు ఇచ్చాను. ఇందులో ద రికమెండెడ్ వైటమిన్ ఏ ఫర్ ఏ 9 months old బేబీ ఈజ్ 1 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్ అండి. సో 1 lakh ఇంటర్నేషనల్ యూనిట్స్లో మనకి 9 నెలలప్పుడు ఉన్న బేబీకి ఇచ్చే డోస్ చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ సింగిల్ 1 ml డోస్. అది 1 ml డోస్ కింద సింగిల్గా ఇస్తారు. యాక్చువల్గా ఇవి డ్రాప్స్ రూపంలో ఉంటాయండి. విటమిన్ డ్రాప్స్ అంటారు ఇవి. యాక్చువల్లీ ఇంజెక్షన్ రూపంలో వైటమిన్ ఏ ఉండదు. డ్రాప్స్ రూపంలోనే బేబీకి ఆరల్ రూట్లో అంటే నోటిలో వేస్తారనమాట 1 ml వరకు. ఓకేనండి. వైటమిన్ ఏ ఈజ్ గివెన్ అలాంగ్ విత్ మీజిల్స్ వ్యాక్సినేషన్. అంటే 9 నెలలు నిండిన తర్వాత మీజిల్స్ వ్యాక్సినేషన్ కూడా ఉంటుంది కాబట్టి దానితో పాటుగా ఇస్తారు కాబట్టి సో ఈ తాలూకా వైటమిన్ ఏ డ్రాప్స్ ఒకవేళ 9 నెలలు మిస్ అయినా 9 నుంచి 12 నెలల లోపు వయసు వారి పిల్లలకి వేయాల్సి ఉంటుంది. తర్వాత పాయింట్లో వైటమిన్ ఏ డోస్ ఆఫ్ 2 lakhs IU నీడ్స్ టు బి గివెన్ వన్స్ ఇన్ 6 months టిల్ ద చైల్డ్ ఈజ్ 5 years of age. నేను ముందుగానే